నల్గొండ జిల్లా దేవరకొండలో బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ దేవరకొండ ఆర్టీసీ డిపో ఎదుట కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు ఎమ్మెల్యే బాలునాయక్. స్వచ్ఛందంగా స్కూల్స్, షాప్ యజమానులు బంద్కు మద్దతునిచ్చాయి. బస్సులు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. నియమించి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను మరి జనగణన చేయడం జరిగింది. ఆ జనగణన చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 56% బీసీ జనాభా ఉంది. కానీ డెడికేట్ కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ ఒక సూచన చేసింది. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి 56% బీసీలకు 42% విద్య, ఉద్యోగ మరి అదేవిధంగా రాజకీయాల్లో అవకాశం కల్పించమని వారి కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం కేబినెట్ లో పెట్టింది. కేబినెట్ లో తీర్మానం చేసిన తర్వాత శాసనసభలో పెట్టినాం. శాసనసభలో చట్టం చేసినటువంటి ఈ బిల్లుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పంపినాం. అన్ని పక్షాల మద్దతు ఇచ్చినాయి. అసెంబ్లీ శాసనసభలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, ఆఖరికి దిక్కుమాలిన భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ఇక్కడ కానీ మద్దతు ఇచ్చింది